హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెస్టింగ్ కాన్సెప్ట్స్ ఇన్ తెలుగు. ఈరోజు మనం ప్రయారిటీ అండ్ సివియారిటీ యొక్క డిఫరెన్సెస్ గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ ప్రయారిటీ అంటే ఏంటంటే, ప్రయారిటీ అనేది మనం ఇప్పుడు ఏదైనా డిఫెక్ట్ క్రియేట్ చేసినప్పుడు మనం ప్రయారిటీ ఇస్తాం, సివియారిటీ ఇస్తాం. ప్రయారిటీ అంటే ఏంటంటే అది ప్రయారిటీ ఈజ్ మోస్ట్లీ రిలేటెడ్ టు కస్టమర్ ఆర్ బిజినెస్ అనమాట. కస్టమర్కి కానీ బిజినెస్కి కానీ రిలేట్ అయ్యి మనం ప్రయారిటీ ఇస్తాము. సో డెఫినేషన్ వైజ్ చెప్పాలి అంటే, హౌ సూన్ ద డిఫెక్ట్ నీడ్ టు బి ఫిక్స్డ్. కస్టమర్ పర్స్పెక్టివ్లో కానీ బిజినెస్ పర్స్పెక్టివ్లో కానీ ఆ డిఫెక్ట్ని ఎంత ఫాస్ట్గా ఫిక్స్ చేయాలి, ఎంత ఇమీడియట్గా ఫిక్స్ చేయాలి అని చెప్పి మనం డిఫైన్ చేస్తాం ఆ డిఫెక్ట్కి. సో దాన్ని ప్రయారిటీ అంట అనమాట. సో ప్రయారిటీలో మనకు టైప్స్ ఉన్నాయి కదా, P1, P2, P3, P4. సో P1 డిఫెక్ట్ అంటే ఇమ్మీడియట్గా ఫిక్స్ చేయాలి. సో ఎందుకంటే అది బిజినెస్ని ఇంపాక్ట్ చేస్తుంది, కస్టమర్ యొక్క బిజినెస్ని ఇంపాక్ట్ చేస్తుంది కాబట్టి ఇమ్మీడియట్గా ఫిక్స్ చేయాలి. P2 అంటే ఒక కొంచెం టైం తీసుకొని ఫిక్స్ చేయొచ్చు, 2-3 అవర్స్ లైక్ దట్. P3 అంటే ఒక 1 డే తీసుకోవచ్చు. P4 అంటే 2 days తీసుకొని ఫిక్స్ చేయొచ్చు. అలాగా బిజినెస్ని ఇంపాక్ట్ ఆ డిఫెక్ట్ బిజినెస్ని ఎంత ఇంపాక్ట్ చేస్తుంది అని మనం డిఫైన్ చేయడానికి ప్రయారిటీ P1, P2, P3, P4 అని ఇస్తాం అనమాట. ఇది ప్రయారిటీ అనేది. సో డెఫినేషన్ వచ్చేసి, హౌ సూన్ ద డిఫెక్ట్ నీడ్ టు బి ఫిక్స్డ్. ప్రయారిటీ డిపెండ్స్ ఆన్ బిజినెస్. సో నెక్స్ట్ సివియారిటీ గురించి చెప్పుకోవాలంటే, సివియారిటీ అంటే ఏంటంటే, ఇప్పుడు సివియారిటీ అనేది కూడా కొన్ని టైప్స్లో ఉంటుంది. లైక్ క్రిటికల్, మీడియం, లో, హై, అలాగా క్రిటికల్, హై, మీడియం, లో, ఇలాగా సివియారిటీ ఇస్తాం మనం ఒక డిఫెక్ట్కి. సో సివియారిటీ ఏ కేసులో ఇస్తాము, అప్లికేషన్ని ఎంత సివియర్గా ఇంపాక్ట్ చేస్తుంది అని మనము డిస్క్రైబ్ చేయడానికి మనం సివియారిటీ ఇస్తాం అనమాట. అప్లికేషన్ని సివియర్గా ఇంపాక్ట్ చేస్తున్నట్లయితే కనుక మనము క్రిటికల్ ఇస్తాం, క్రిటికల్ ఆర్ హై ఇస్తాం అనమాట సివియారిటీ. అప్లికేషన్ ఏమి అంత ఇంపాక్ట్ చేయదు అనుకుంటే లో సివియారిటీ ఇస్తాం. సో ఇదన్నమాట ప్రయారిటీ అండ్ సివియారిటీ. ఇంకా మీకు ఎగ్జాంపుల్తో చెప్తే క్లియర్గా అర్థమవుతుంది, ఎగ్జాంపుల్స్తో చెప్తే. సో ఫస్ట్ మనం ఇక్కడ లో ప్రయారిటీ, హై సివియారిటీ ఎగ్జాంపుల్ కనుక తీసుకుంటే, ఇప్పుడు ఏదైనా అప్లికేషన్లో మనం జనరల్గా మామూలుగా యూస్ చేస్తాం అప్లికేషన్ని. కొన్ని లింక్స్ ఉంటాయి అన్నమాట, అవి మనం ఫ్రీక్వెంట్గా యూస్ చేయం. మేబీ 2 months వన్స్ ఆర్ 3 months వన్స్ ఆర్ 6 months వన్స్ అసలు యూస్ చేయకపోవచ్చు. ఏదైనా లింక్ కావచ్చు, అది మోస్ట్లీ మనం యూస్ చేయము, ఎక్కువగా యూస్ చేయరు కస్టమర్స్. మనము అప్లికేషన్ యూస్ చేసేవాళ్ళు ఎక్కువగా యూస్ చేయరు. అలాంటప్పుడు మనము దానికి లో ప్రయారిటీ, హై సివియారిటీ అని ఇస్తాం. ఎందుకంటే అది ఫ్రీక్వెంట్గా యూస్ చేయరు. సో కాబట్టి లో ప్రయారిటీ. హై సివియారిటీ అని ఎందుకు ఇచ్చామంటే, అది ఒకవేళ కనుక ఆ లింక్ క్లిక్ చేస్తే అప్లికేషన్ అనేది ఫంక్షనాలిటీ సరిగా వర్క్ అవ్వదు, కాబట్టి ఆ అప్లికేషన్ క్రాష్ అవుతుంది ఆ లింక్ క్లిక్ చేస్తే. కాబట్టి హై సివియారిటీ ఇస్తాం, కానీ లో ప్రయారిటీ ఇస్తాం. అది ఫిక్స్ చెయ్యాలి, కానీ ఇమ్మీడియట్గా ఏం ఫిక్స్ చేయని అవసరం లేదు, ఎందుకంటే అది రేర్గా క్లిక్ చేసే లింక్. కాబట్టి లో ప్రయారిటీ, హై సివియారిటీ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఏదైనా లింక్, ఏదైనా అప్లికేషన్లో ఒక లింక్ని క్లిక్ చేస్తే అది అప్లికేషన్ని కనుక క్రాష్ అది రేర్గా యూజ్ చేస్తాము, కానీ రేర్గా యూజ్ చేసినప్పుడు అప్లికేషన్ని క్రాష్ చేస్తుంది. కాబట్టి ఈ సినారియోస్లో మనం లో ప్రయారిటీ, హై సివియారిటీ అని ఇస్తాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి లో సివియారిటీ, హై ప్రయారిటీ. ఇప్పుడు కస్టమర్ ఒక అప్లికేషన్ని డెవలప్ చేయమని ఇచ్చారు. కంపెనీ లోగో ఉంది. సో ఆ లోగో కస్టమర్ ఏం చెప్పారంటే, గ్రీన్ కలర్ పెట్టమన్నారు ఆ లోగోలో, బట్ మనం బ్లూ కలర్ పెట్టాం. సో అది ఏంటంటే, ఇప్పుడు సివియారిటీ అప్లికేషన్ వైజ్ చూసుకుంటే కనుక అది ఇంపాక్ట్ ఏమీ చెయ్యదు, అప్లికేషన్ ఫంక్షనాలిటీ ప్రాపర్గానే వర్క్ అవుతుంది, ఎక్కడ ఇంపాక్ట్ అవ్వదు. కానీ ప్రయారిటీ వైజ్, కస్టమర్ వైజ్ చూసుకుంటే మాత్రం కస్టమరు తనకి గ్రీన్ పెట్టమని అడిగారు, మనం బ్లూ పెట్టాం. సో ఆయన రిక్వైర్మెంట్ ఎగ్జాక్ట్గా మ్యాచ్ కాల, కాబట్టి మనం హై ప్రయారిటీ ఇస్తాం, కానీ లో సివియారిటీ ఇస్తాం. సో ఇది ఎగ్జాంపుల్. దెన్ నెక్స్ట్ లో ప్రయారిటీ, లో సివియారిటీ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు ఏదైనా ఇన్సూరెన్స్ అప్లికేషన్ ఉంది, వెల్కమ్ టు ఇన్సూరెన్స్ అప్లికేషన్ అని ఇచ్చాం హోమ్ పేజ్లో. కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టి ఫాంట్ సైజు 5 ఉండాలి, బట్ మనం 4 ఇచ్చాము. దీనివల్ల ఇదేమి కస్టమర్
రిక్వైర్మెంట్ని ఏమి అంతగా ఇంపాక్ట్ చేయట్లేదు, ప్లస్ అప్లికేషన్ని ఇంపాక్ట్ చేయట్లేదు. కాబట్టి లో ప్రయారిటీ లో సివియారిటీ ఇచ్చాం. దెన్ నెక్స్ట్ ఫైనల్ది వచ్చేసి హై ప్రయారిటీ అండ్ హై సివియారిటీ. ఇది ఎప్పుడు ఇస్తామంటే ఇప్పుడు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చాం ఏదైనా అప్లికేషన్లో, లాగిన్ మీద క్లిక్ చేసినప్పుడు హోమ్ పేజ్ రావాలి. బట్ ఇక్కడ లాగిన్ పేజ్ మీద క్లిక్ చేస్తుంటే వాక్ అవ్వట్లా. సో అలాంటప్పుడు మనకి అప్లికేషన్ ఇంపాక్ట్ అవుతుంది, మనం ప్రొసీడ్ అవ్వలేము. అట్ ద సేమ్ టైం బిజినెస్ కూడా ఇంపాక్ట్ అవుతుంది. మనకి లాగిన్నే చేసుకోలేకపోతున్నాం, ఇంక ఫర్దర్ యాక్షన్స్ ఎలా చేస్తారు ట్రాన్సాక్షన్స్. సో కాబట్టి మనం దానికి హై ప్రయారిటీ హై సివియారిటీ అని చెప్పి ఇస్తాం అనమాట. సో మీకు ఈ కాన్సెప్ట్ క్లియర్ అయిందని అనుకుంటున్నాను. మీకు ఇంకా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, నేను క్లియర్ చేస్తాను. లేదు మీరు ఏదైనా కాన్సెప్ట్ తెలుసుకోవాలి అనుకుంటే కనుక కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేస్తే నేను డీటెయిల్ పోస్ట్ పెడతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.